చాలా ప్రేమతో తెచ్చిన సాల్వాల కాంగ్రెస్ పార్టీని సోదరులు పెద్దలు హర్ష్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి అప్పగించాలని మనం తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి మనం అక్కడ ఓకేనా? ఆమె నేను చెప్తూ మీరు సోదరులు హర్ష్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పచెప్పాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ తరఫున మేము ఒక ప్రతిపాదనని చేస్తున్నాం. దీనికి అందరూ ఆమోదం చేస్తారా? గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆయన సింహం కారణం అంటే అది మొత్తం రెడ్డిగా కూడా ఆయనకి కమ్మవారు రెడ్లు కమ్మలు అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఎక్కడైనా ఏ ఊరిలోనే దళితులకు అన్యాయం జరిగిందా ఇమ్మీడియట్ గా దిగిపోతారు. ఆయనతో పాటు 10 మంది వస్తే వస్తారు, 10 మంది వచ్చారా 20 మంది వచ్చారా ఒక్క మనిషి దిగిపోతారు అంతే. ఆయనతో పాటు చుట్టూ అనేక మంది ఉంటారు. అంత చక్కటి ధైర్యశాలి ఆయన ఇచ్చిన పిలుపు అందరూ కూడా తీసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఒక హర్ష కుమార్తె తయారవ్వాలి. బాబు జగన్ పవన్ బాబు బీజేపీ అదే కదా. కాబట్టి మనకి కాంగ్రెస్ లీడర్షిప్ కూడా మేము అడిగే ఒకసారి లోకేష్ యాదవ్ గారిని పంపించారు రాహుల్ గాంధీ గారు. అంత పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. నేను నిన్నే ఢిల్లీ నుంచి వచ్చాను. రాత్రి 9ంటికి ఢిల్లీలో 4ంటికి బయలుదేరి రాత్రి 9ంటికి రాజమండ్రి రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో మార్నింగ్ ఈ యొక్క కమిషన్ని కలిశాను. అంటే ఎస్సీ ఎస్టీ అంటే కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దళితుల్ని వాళ్ళ రిలీజియన్ మార్చుకుంటే దళితులుగానే చూడాలా, లేకపోతే బీసీసీగా దళిత క్రైస్తవులకి స్టేటస్ ఇవ్వాలా వద్దా, దళితులు మతం మార్చుకుంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద దళిత క్రైస్తవులు దళిత ముస్లిమ్స్ ఆ కమిషన్ వేశారు. అసలు ఆ కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఈయన మనకి కేజీ బాలకృష్ణన్ ఆయన ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన దళితులకు సంబంధించిన ఒక చీఫ్ జస్టిస్. అంతకుముందు మనకి ఇంకొక చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారని, ఆయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన కూడా ఇదే సబ్జెక్ట్ మీద కమిషన్ వేశారు. ఆయన ఆ కమిషన్లో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ కమిషన్ ప్రకారం ఎస్సీ అంటే మతం మార్చుకున్న దళితులకి అదే స్టేటస్ వర్తిస్తుంది. ముస్లిమ్స్కి కానీ ముస్లింగా మార్చుకున్నా క్రైస్తవుడిగా మార్చుకున్నా కానీ దళితులు అంతకుముందు స్టేటస్ కొనసాగుతుంది. వాళ్ళు మారడం వల్ల వాళ్ళు ఏమీ అభివృద్ధి ఏమీ చెందట్లేదు. ఇంతకుముందు వివక్ష ఎలా ఉందో అలాగే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది అని చెప్పేసి చాలా క్లియర్గా రంగనాథ్ మిశ్రా కమిటీ ఒక తీర్పు ఇచ్చింది, ఆ కమిషన్ తీర్పు. మరి అది ఎంత ఫేవర్గా ఉందంటే మనకి ఖచ్చితంగా దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇమ్మన్నది, దళిత ముస్లిమ్స్కి ఎస్సీ స్టేటస్ ఇమ్మన్నది. మరి అటువంటి కమిషన్ పెట్టుకుని ఆయన కూడా చీఫ్ జస్టిసే కదా. మళ్ళీ కేజీ బాలకృష్ణ కమిటీ వేయడంలో అర్థం ఏంటి అంటే దీన్ని ఎలాగన్నా
డైల్యూట్ అంటే దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక తీర్పుని తీసుకురావాలనే ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏం లేదు. కారణం ఏంటంటే నిన్న 20 minutes నేను కమిషన్ కేజీ బాలకృష్ణన్ గారితోనూ సెక్రటరీతోనూ మెంబర్తోనూ నేను 20 minutes మాకు ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినప్పుడు వాళ్ళు ఎంతసేపు కూడా మన వాదనకి వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా నేను చెప్పాను, ఏమండి ఎస్టీస్ ఉన్నారు, వాళ్ళు రిలీజియన్ మార్చుకుని ముస్లింలోకి క్రిస్టియన్లోకి వస్తున్నారు, వాళ్ళ ఎస్సీ స్టేటస్ అలాగే ఉంది. బీసీలు ఉన్నారు, బీసీలు మతం మార్చుకుని క్రిస్టియానిటీలోకి ముస్లింలోకి వెళ్తున్నారు, వాళ్ళు అలాగే బీసీలు రిజర్వేషన్ కొనసాగుతుంది. అలాగే ఓపెన్ కేటగిరీలో ఉన్న అగ్రకుర్ణాలను చెప్పుకున్న కొన్ని కులాలు వాళ్ళు కూడా రిలీజియన్ చేంజ్ చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తుంది. వాళ్ళకేంటి రిజర్వేషన్ అన్నారు. మరి మోడీ గారు 10% ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకి రిజర్వేషన్ ఇచ్చారు కదా, దానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు. ఇప్పుడు మొత్తం రిజర్వేషన్ కేటగిరీలో ఇప్పుడు వీళ్ళందరూ అట్రాక్ట్ అవి వాళ్ళ స్టేటస్ ఇంతకుముందు ఏ స్టేటస్ ఉందో అదే స్టేటస్ కొనసాగినప్పుడు ఒక్క దళితులకు మాత్రమే ఈ స్టేటస్ ఎందుకు పోవాలి? అంతే కదండి. అంటే క్రిస్టియన్స్కి కులం లేదు కదా, క్రిస్టియన్స్కి కులం లేదు. మరి ఈ కులం నుంచి ఈ రిలీజియన్కి వస్తున్నారు కదా, అంతకుముందు వాళ్ళు కులం ఉంది కదా, ఆ కులం కొనసాగబడాలి కదా. అంటే అస్సలు వాళ్ళు ప్రీఆక్యుపైడ్ మైండ్తో ఆ కమిషన్ ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను, కమిషన్ ఎంత ఇలాగుంది ఏంటి అని. ఇది సమంజసం కాదు. ఈ కమిషన్ వల్ల మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నిన్న పోయింది నాకు. కాబట్టి మనం దీని గురించి ఉద్యమాలు గట్టిగా చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే దళిత క్రైస్తవులు కానీ దళితులు కానీ, ఎందుకంటే దళితులకు మత స్వేచ్ఛ లేదా అని అడిగాను నేను. ఏమండి నేనున్నాను, నాకు మత స్వేచ్ఛ కావాలా వద్దా? వెళ్ళండి, మత స్వేచ్ఛ ఉంది కదా. అంటే మత స్వేచ్ఛ గురించి నేను క్రిస్టియానిటీలోకి వెళ్తే నా కులాన్ని తీసేస్తారా మీరు? ఇది న్యాయమా, ధర్మమా అని అడిగితే దానికి ఏవో చెప్తున్నారు తప్పితే అసలు కన్విన్స్ అవ్వట్లే. కాబట్టి ఈ యొక్క కమిషన్ మనకి న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి మనం ఆందోళన దిశవైపే మనం అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు నిన్న మార్నింగ్ కమిషన్ కలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ జరిగినప్పుడు మన లిబరేషన్ ఆర్మీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఏఎస్ ఆఫీసరు, ఆయన ఉదిత్ రాజ్ గారు అని చెప్పేసి ఆయన ఎక్స్ఎంపీ, ఆయన తర్వాత ఆయన ప్రొఫెసర్ వినోద్ గారు, ఆర్గనైజ్ చేసిన ఆయన ప్రసాద్ గారు ఎవరో ఉన్నారు, ఆయన పేరు పెరికేవారు ప్రసాద్ గారు, ఆయన జాన్ మోషియా, జాన్ బాష్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నారు. నేను అప్పుడే మీటింగ్ నుంచి వెళ్ళి ఇంకో పని చూసుకునే మీటింగ్కి వచ్చాను అనమాట. మీటింగ్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నేను ఇంత డీటెయిల్గా చెప్పడానికి నాకు అక్కడ కుదరలే.
తర్వాత వాళ్ళు సాయంత్రం నుంచి వెళ్తా అన్నారు, వాళ్ళు ఇంకా కాంటాక్ట్ చేయలేదు నేను. కాబట్టి ప్రియాక్యుపైడ్ మైండ్తో ఉన్న ఈ కమిషన్ని మనం తిరస్కరించాలి. ఆ కమిటీ రిపోర్టుని ఫేవర్గా వస్తే చాలా మంచిది. ఫేవర్గా వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ప్రతి దళితుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ప్రతి ఊళ్ళోనూ ఎవరికాళ్ళు నేను మన ఈ మెల్కేశ్వర్ గారు ఏర్పాటు చేసిన స్టేజ్ నుంచి నేను పిలిపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను ఉన్న ప్రతి ఊర్లోనూ ఉన్న చర్చెస్ అన్నీ, ప్రతి చర్చిలు, ప్రతి చర్చి కూడా ఊరేగింపులు, ఆందోళనలు, ప్రొసెషన్స్ తప్పకుండా చేయండి. మనం ఇదంతా చేసిన తర్వాత నేను డెఫినెట్గా మీటింగ్ పెడతాను. ఈ మీటింగు అది ఏ రకంగా ఉండాలంటే ప్రభుత్వాలు గడగడలాడే పరిస్థితుల్లో ఆ మీటింగ్ ఉండాలి. అటువంటి మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను. మీరందరూ కూడా ప్రతి క్రైస్తవుడు, మీకు నా సంగతి మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాను. హైకోర్టులో ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి సంవత్సరం 4 నెలలు అయింది. ఈ రోజుకి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఈ రోజు వరకు కూడా కౌంటర్ అఫిడవిట్ వేయలేదు. మళ్ళీ ఆయన ప్రతి మీటింగ్లో కూడా కోర్టుల్ని ప్రభావితం చేసేటట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. ఈ సబ్జెక్ట్ మీద ఏ పార్టీలు కూడా మాట్లాడలేదు. బట్ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈ సబ్జెక్ట్ గురించి నేను పార్లమెంట్లో కూడా నేను మాట్లాడాను 0 అవర్లో. నన్ను సోనియా గాంధీ గారు పిలిపించి మనం కొల్యూషన్ గవర్నమెంట్లో ఉన్నాము, మనకి మెజారిటీ లేదు, మెజారిటీ ఉంటే ఇది తప్పకుండా చేయాల్సిన అంశం అని కూడా అప్పుడే చెప్పారు నాకు. నెక్స్ట్ టైం మనకు మెజారిటీ వస్తే దీన్ని తప్పకుండా చేయాలంటే దాన్ని ఆ కమిటీ రిపోర్ట్ని మార్చాలనే ఉద్దేశంతో ఇంకా ఇన్ని కేజీ బాలకృష్ణని వేశారు. అంటే మన వేలుతోనే పొడవాలి కదా, అందు గురించి కేజీ బాలకృష్ణ గారిని వేశారు. ఇది జరుగుతున్నది. కాబట్టి ప్రతి హృదయంలోనూ ఈ తలంపు రావాలి. ప్రతి హృదయం కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, భారతదేశంలో ప్రతి హృదయంలో కూడా మాకు మత స్వేచ్ఛ కావాలి, మాకు ఖచ్చితంగా మాయేమో రిలీజియన్ మార్చుకున్నంత మాత్రాన మా కులం ఎక్కడికి పోదు, ఆ కులంతో మేము ట్రీట్ చేయబడ్డాలని ఒక దృఢ సంకల్పం ప్రతి వాళ్ళ తలంపుల్లోనూ పెట్టుకోండి. మన సత్తా ఎందుకు చేయదు గవర్నమెంట్ అన్నది మనం తప్పకుండా సాధించుకుందాం. దానికి ప్రతి ఒక్క హృదయం, దీనికి సానుకూలంగా ఉన్న సెక్యులర్ వాదులందరూ కూడా, మన క్రైస్తవులు ముస్లిమ్సే కాకుండా ఈ భావాన్ని, అంటే ఈ మత స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతునిచ్చి మమ్మల్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి. ముందుకు తీసుకెళ్తే ఇది సాధించగలుగుతాం. కాబట్టి ఆ దిశ వైపు ప్రతి వాళ్ళు ప్రార్థనలు చేయండి. ప్రతి వాళ్ళు కూడా అందరికీ చెప్పండి. ఇంకా మీకు ఈ రోజున మనం ఒకసారి సెక్రటరియట్కి వెళ్తే పెద్ద ఈ రోజున పదవుల్లో ఉన్న ఐఏఎస్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీల కాడి నుంచి చాలామంది అందరూ కూడా దళిత క్రైస్తవులే. వాళ్ళ పేర్లు మార్చుకుని దళితుల కింద దొంగ బతుకుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పెట్టిన ఇటువంటి రూల్స్ వల్ల
కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు మార్చుకుని ఎస్సీ స్టేటస్ తీసుకుని వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అవుతూ ఉన్నారు. ఎందుకు ఇది అంటే దళితులకి మత స్వేచ్ఛ లేకపోవడం వల్లే కదా ఇది జరుగుతూ ఉంది. కొంతమంది రిపోర్ట్ చేయడం వల్ల చాలా నొక్కబడిపోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే మనకు స్వేచ్ఛ లేదా? ఈ భారతదేశంలో మన పౌరులం కాదా? ఆర్టికల్స్ ఏం చెప్తా ఉన్నాయి? మత స్వేచ్ఛ అన్నది ఒక ప్రాథమిక హక్కుని చెప్తా ఉంది భారత రాజ్యాంగం. ప్రాథమిక హక్కు చెప్పిన మతం ఎవరు కావలసిన మతం వాళ్ళు తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఉందని చెప్పుతుంటే భారత రాజ్యాంగం, నువ్వు ఈ మతాన్ని కానీ నువ్వు వెళ్ళావంటే నువ్వు నీ కులాన్ని తీసేస్తావడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం మట్టుకు ఎంతైనా ఉంది. మనం ఎన్నో కేసులు ఒక్కొక్క కోర్టులో ఒక కోర్టు అంటది చర్చికి వెళ్ళినా కులం మారదని ఒక హైకోర్టు ఇస్తుంది. ఇంకో కోర్టు మీరు ఖచ్చితంగా ఒక ఇంట్లో మతపరమైన ఫోటోలు పెట్టుకున్నందువల్ల క్రైస్తవులు అంటే కుదరదు, ఇది కాబట్టి ఇది చెల్లదు అని వాళ్ళ కులం ఎస్సీ అని చెప్పేసి ఒక కోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు మొన్న ఏం చెప్పింది? ఖచ్చితంగా క్రైస్తవుల కింద భావించబడితే వాళ్ళని క్రైస్తవుల కిందే ట్రీట్ చేయాలని చెప్తుంది. అసలు కోర్టులకే దీని మీద ఒక ఏకాభిప్రాయం లేదు. భారతదేశంలో ఉన్న కోర్టులన్నిటికీ కూడా దీని మీద ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం కావాలంటే ఇప్పుడు నేనున్నాను, నా మతం నా ఇష్టం, నువ్వెవడివి నా మతాన్ని చెప్పడానికి? నువ్వు ఈ మతంలో ఉంటే నీకు ఇస్తానని చెప్పడానికి నువ్వెవడివి? భారత రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది, నన్ను ఏ మతంలో అన్నా తీసుకోవచ్చని హక్కు నాకు కల్పించింది భారత రాజ్యాంగం. మధ్యలో కోర్టులు ఏంటి? మధ్యలో ఆఫీసర్స్ ఏంటి? నేను ఇంకా దారుణం ఏంటంటే మా చిన్నప్పుడు తహసీల్దారులు నా పేర్లు చూసి ఆ పేరు ప్రకారం ఇంటి మీదకి వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి బైబిల్ ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయని చూసి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేవారు. ఇంతకుముందు నుంచి కూడా ఇది కొనసాగుతూ ఉంది. అంటే మనం సరైన తిరుగుబాటు చేయకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం ఎంత వివక్షగా ఉంటుందంటే ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు బత్తాయిలు అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు పెట్టే కామెంట్స్ ఎలాగుంటాయంటే ఆ బత్తాయి గాళ్ళు చాలా దారుణంగా ఉంటాయి. అరే వీళ్ళు మనుషులేనా? వీళ్ళకి సంస్కారం ఉందా? ఒక మనిషి ఒక మతాన్ని తీసుకుంటే గౌరవం ఇచ్చే సంస్కృతి వీళ్ళకి లేదా? పోనీ టౌన్స్లోకి వెళ్తుంటాం, విజయవాడ టౌన్లోకి వెళ్ళండి, ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళి మేము క్రిస్టియన్స్ అండి లేకపోతే మేము ఎస్సీ అని అంటే మనకి ఇస్తారా? అద్దెకి కూడా ఇవ్వని పరిస్థితులు. కొన్ని కాకినాడ రాజమండ్రి దగ్గర ఎస్సీలు తప్ప అందరికీ ఇవ్వబడుతుంది ఇల్లు. ఇంకా వివక్ష. కానీ మొన్న చూశారు కదా కుందుకూరు అనే గ్రామంలో, కుందుకూరుపల్లి అనే గ్రామంలో శవాన్ని రోడ్డు మించి తీసుకెళ్ళడం లేదు. నేనే వెళ్ళాను అక్కడికి. మీరు చూశారు మెడ్రాస్లో బుల్లెట్ వేసుకుని వెళ్తున్నాడు ఎస్సీ కుర్రాడు, 2 చేతులు నరికేశారు. ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కాడని చెప్పి దళితుడిని ఆ గుర్రం దింపి దారుణంగా కొట్టి చాలా అవమానం చేశారు. ఇంకా తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మనకి చూశారు మీరు, నోట్లో మూత్రం వేశారు.
ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న కర్నూలులో ఒక సర్పంచ్ దేవాలయంలోకి వెళ్ళాడని చెప్పి, హిందూ దేవాలయంలోకి వెళ్ళాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ సంఘాన్ని బహిష్కరించి ఫైన్ వేసి ఫైన్ కట్టించారు. ఇంకెప్పుడు వెళ్ళమని రాయించుకుని, ఇంకా గుడుల్లోకేమో మీరు రానివ్వట్లేదు. మీరు గుడిలోకి రానివ్వక మాకు ఇష్టం వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి ఇది బాగా చూసుకోండి మీరందరూ. ఇది బాగా తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పటికీ అదే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయా? కొంతమంది హృదయాల్లో ఖచ్చితంగా ఈ వివక్ష అన్నది కొనసాగుతూనే ఉంది. ఆ కొనసాగడం బట్టే ఇటువంటి మతాలు ఇటువంటి ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచే సంసిద్ధులై ఉందాం. ఇప్పటి నుంచే ఖచ్చితంగా మనం ఈ యొక్క దాన్ని మనం ఈ యొక్క వివక్షని అడ్డుకున్నానికి, ఈ వివక్షని ఎదుర్కొన్నానికి మనమే కాదు, మనతో పాటు సెక్యులర్ వాదులను కూడా కలుపుకుని, ఎందువల్లంటే ఈ సబ్జెక్ట్లో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా మనకి సపోర్టింగ్గానే ఉన్నారు ఇప్పుడు మొదటి నుంచి కూడా. కాబట్టి అందరినీ మనకు, ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా ఒకటే పార్టీ. ఇప్పుడు రాష్ట్రంలో మటుకు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు. కేంద్రంలోకి వెళ్ళేటప్పటికి ఇతను బీజేపీకే ఓటేస్తాడు, వీళ్ళు బీజేపీకే ఓటేస్తాడు. కాబట్టి వీళ్ళని ముందు మనం వీళ్ళ కబంధ హస్తాల్లోంచి మన జాతిని బయటికి తీసుకురావాలి. ఆ బయటికి మనం ఈ కబంధ హస్తాల్లోంచి మనం బయటికి తీసుకొచ్చేప్పుడే మనం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ఒక బేరం నేను చూస్తూ ఉన్నాను, ఒక వెర్రిలో ఉన్నారు. జగన్ అంటే ఇంకా ఎంత వెర్రిలో ఉన్నారంటే చాలా వేలం వెర్రిలో ఉన్నారు. అతను మన సమస్యల గురించి మాట్లాడు, మన సమస్యల గురించి నోరెప్పుడు, ఒక క్రిస్టియన్కి కానీ ఒక దళితుడికి కానీ ఏమైనా అయిందంటే మాట్లాడు. ఎందుకు మీరు మన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసినాడు జగనే, ఇంకోళ్ళు కాదు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఈ పార్టీల్లోంచి, ఈ మనువాద పార్టీల్లోంచి మనం బయటకు రావాలి. మనకు మనం ఓటేసుకుని మనం ఈ రాజ్యాధికారాన్ని సాధించుకొని అప్పుడు మనం చెప్పాలి ఖబర్దార్ జాగ్రత్త అని. కాబట్టి ఆ వైపు అయినిద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకి మన రాష్ట్రంలో పెట్టేదానికి సంసిద్ధులై ఉండమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలతో మరి సెలవు తీసుకుంటున్నాను.